प्रलयानन्दाय विद्महे ध्रुवाय धीमहि तन्नो परः प्रचोदयात्। లేని ఎరుక స్థితిలో ఉండి ఇచ్ఛా నిర్ణయాలు లేనటువంటి గురుపుత్రుడు దేశికవర్యుని కృపచేత ఆసువుగా వ్యక్తమైనది ఈ జ్ఞాన గంగా ప్రవాహము. సాక్షిత్వము చేతొలగే గుణత్రయ సంగము షడ్విధ సమాధి చేతొలగే దేహత్రయమునంటూ స్వరూప జ్ఞాన నిష్ఠ చేతొలగే అవస్థాత్రయము నిర్విషయ నిర్వాణ నిర్వాసనా బల్మి చేతొలగే పంచభ్రమలు పరమశివ. ఏమని బోధింతు ఏ రీతి నిర్ణయింతు దేశికవర్యుని కృపస్వామి నిర్భయానంద శరణు శరణు. స్వస్వరూపానుసంధానమునకై చేయవలసిన సాధనను గురుపుత్రుడు ఈ పద్యమున తన అనుభవ నిర్ణయముగా తెలియజేయుచున్నాడు. ప్రకృతి 3 గుణముల చేరిక. పరమాత్మ తత్వమును తెలుసుకొనుటకు సాక్షిత్వమును అభ్యసించవలనని, అప్పుడు సాక్షిగా నిర్ణయముగా ఉండ సమాధి స్థితి అనుభూతమగునని చెప్పకనే చెప్పుచున్నాడు. సమాధి స్థితి మొదట సవికల్పము, అటుపై నిర్వికల్పమై, తదుపరి సహజమై, తాను స్థూల సూక్ష్మ కారణదేహములు కానని ఆత్మస్వరూపుడునని నిర్ణయమగునని తెలుపుచు స్వరూప జ్ఞాన నిష్టలో ఉండ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనడి అవస్థలను మీరి విషయాలకు సాక్షి అయి నిర్వశీయగా అంతరంగ సాక్షి అయి నిర్వాణ స్థితి నుండి స్వస్వరూప జ్ఞానమున మేల్కొనిన వాడైన జీవ జగత్ ఈశ్వర సర్వభ్రాంతులు వీడునన్నది గురుపుత్రుని నిర్ణయం. సాధనాంశము. సాధనలలో ముఖ్య సాధన మనోజయము. సాక్షిత్వ సాధనను స్వీకరింప మనోజయము సిద్ధించి సద్వస్తు ప్రాప్తి కలుగునన్నదే ఈ పద్యములోని సాధనాంశముగా స్వీకరింపవలెను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.